హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. టుడే రెసిపీ పేనీలతో ఖీర్ని అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను. చాలా సింపుల్, అలాగే ఇన్స్టంట్గా అయ్యే రెసిపీ అయితే ఉందండి. ఈ పేనీల్ని చాలామంది పాలసేమియా కూడా అంటారు. ఇన్స్టంట్గా 10 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా పేనీల ఖీర్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులోకి అయితే 1/2 లీటర్ పాలనైతే వేసుకుంటున్నానండి. పాలు వేడయ్యేలోపు మరొక స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి కాస్త వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోవాలి. ఈ ఖీర్లో డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉంటే అంత టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఇలా దూరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. చాలా సింపుల్. ఈ పేనీల ఖీర్ని చాలా వెరైటీస్లో అయితే చేస్తారు. నేను చెప్పిన విధానంలో అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి, ఇలా దూరగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే బౌల్లోకి మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇలా పేనీలను అయితే వేసుకోండి. నేను ఇక్కడ 3 పేనీలను అయితే తీసుకుంటున్నాను. చూడండి, ఇలా పేనీల్ని దూరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ముందుగా పాలనైతే వేడి చేసుకున్నాం కదండి, ఆ పాలనైతే చూసేద్దాం. చూడండి, ఇలా పాలు వేడైన తర్వాత ఈ పాలని ఈ సేమియాలోకి అయితే వేసేయాలి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలనైతే వేసుకుంటున్నాను. నేను మొత్తం పాలతోనే చేస్తున్నాను కాబట్టి ఇక్కడ పాలే వేసుకుంటున్నాను. చూడండి, ఇలా మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే షుగర్ని యాడ్ చేసుకుందాము. నేను ఈ కప్పుతో 1 కప్ వరకు అయితే షుగర్ని వేసుకుంటున్నాను. స్వీట్ కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. నచ్చని వాళ్ళు కాస్త షుగర్ని తక్కువగా యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఇలా కాస్త పొంగొచ్చిన తర్వాత మరొకసారి ఇలా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకున్నాము. నేనైతే ఇక్కడ సాఫ్రాన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాఫ్రాన్ వల్ల కలర్ అనేది చాలా బాగుంటుంది ఖీర్కి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. చూడండి, ఇలా మరొకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే వేసుకొని మరొకసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే ఖీర్ అయితే రెడీ. చాలా సింపుల్ అండి. నేను చెప్పే విధానంలో ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అలాగే నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.